నేనంటే లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడే మీరు నేను అసలు స్టోరీ వినలేదు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే యాక్సెప్ట్ చేసేసాను అన్నారు. మీకు స్టోరీ అసలు పర్ఫెక్ట్గా ఎప్పుడు తెలిసింది? హరీష్ నాకు చెప్పలేదు యాక్చువల్లీ. అంటే చాలాసార్లు నేను కూడా అడిగాను చాలాసార్లు, ఇట్లాగంటే నేను చెప్తాను ఈరోజు ఈ షూట్ చేయాలి, నేను చెప్తాను. సార్ ఏమవుతుంది, ఈ జస్ట్ ట్రస్ట్ మీ అండ్ డూ యువర్ పార్ట్. అండ్ నాకు సీన్స్ ఇచ్చారు, ఈ సీన్ చేయాలి. అప్పుడు వింటున్నప్పుడు లేకపోతే చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది కామిక్ రిలీఫ్, అది ఓకే ఈ క్యారెక్టర్ కొంచెం సీరియస్గా ఉంది, కామిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మధ్యలో కూర్చుని ఐ సెడ్ యూ హ్యావ్ టు టెల్ మీ ద స్టోరీ నౌ. సో ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడే చెప్పారు నాకు ఆ స్టోరీ ఇది అని. లైక్ ఓ నైస్. సో మధ్యలో చెప్పారు యాక్చువల్లీ స్టోరీ. కంప్లీట్ స్టోరీ చెప్పారు. నా క్యారెక్టర్ గురించి నాకు ఫస్ట్ చెప్పారు, బట్ స్టోరీ గురించి నాకు మధ్యలో చెప్పారు. అండ్ అంటే యాక్టర్గా, సింగర్గా రాశి గారు కంప్లీట్గా తెలుసు. నేను సాంగ్ అడగను, మీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది నాకు అర్థమైంది. మీకు పాపం ఎనర్జీ లేనట్టుంది, అది అర్థమైంది. అండ్ కంప్లీట్ డాన్సర్గా అయితే ఈ మూవీతో ప్రూవ్ అయిపోతారు. అవునా? కానీ నేను హైపర్లో కూడా చాలా డాన్స్ చేశాను, హైపర్ రామ్తో చేశాను కదా, అక్కడ నేను చాలా డాన్స్ చేశాను, చూడలేదా? యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీకు ఎక్కడో కొంచెం తక్కువ ఛాన్సెస్ వచ్చాయేమో డాన్స్ చేయడానికి అనిపించింది, అందుకని. అవును, అంటే కొన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు, అందుకే ప్రాబబ్లీ యూ ఫర్గాట్, మీరు మర్చిపోయారు. కానీ నేను డాన్స్ చేశాను చాలా. ఇన్ఫ్యాక్ట్ అచ్చచ్చు కూడా చేశాను తమిళ్లో, తెలుగులో ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఐ డాన్స్డ్. అండ్ శ్లోక ఏ కైండ్ ఆఫ్ అమ్మాయి? సీరియస్ అమ్మాయి, చాలా సీరియస్ అమ్మాయి. ఎక్కడైనా రాశి టైప్ ఆఫ్ అమ్మాయి? లేదు, నేను సీరియస్ ఉంటాను లైఫ్లో, చాలా డిసిప్లిన్గా ఉన్నాను, కానీ నాకు ఫన్నీ సైడ్ కూడా ఉంది. ఐ థింక్ బికాస్ ఆఫ్ వాట్ శ్లోక ఇస్ గోయింగ్ త్రూ ఇన్ హర్ లైఫ్, షీ ఈజ్ అ లిటిల్ సీరియస్. కొంచెం డిప్రెషన్లో ఉంది, కొంచెం సీరియస్గా ఉంది. అండ్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ హెల్ప్ చేస్తారు తనని బయటికి తీసుకొస్తారు ఫ్రమ్ హర్ డిప్రెషన్. అండ్ అంటే ఎప్పటికప్పుడు ఒక మూవీ నుంచి ఇంకో మూవీకి క్యారెక్టర్ ట్రాన్సిషన్ అనేది చాలా అవసరం కాబట్టి, దీంట్లో మీరేమన్నా అంటే యాజ్ అన్ యాక్టర్గా మార్చుకొని ఇలా చేంజ్ చేసుకోవాలి నన్ను నేను అని అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయి? కొన్ని వాటిలో మీ కంఫర్ట్ లెవెల్ నుంచి బయటకు వచ్చి చేయాల్సిన సిచ్యువేషన్స్ అలా? ఇందులో కాదు, కానీ ఇందులో నేను కంఫర్టబుల్గా చేశాను. అంటే ఏదన్నా ఒక సీన్లో, 2 సీన్స్లో అలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది నేను కాదు కానీ నేను చెయ్యాలి, ఇలా మార్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అలా. ఇందులో కాదండి, ఇందులో చాలా ఈజీగా చేశాను. నాకు హరీష్ గారు చాలా క్లియర్ డైరెక్టర్. ఆయనే చెప్తారు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ షాట్లో ఈ డైలాగ్లో నువ్వు కూర్చోవాలి, ఇలా చెప్పాలి, అన్నీ చెప్తారు. సో ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అండి, ఐ జస్ట్ హ్యావ్ టు ఫాలో హిస్ లీడ్.